ఎకానమీ రౌండప్ 2026లో జాతీయ ఆదాయ పంపిణీ సర్వే కేంద్ర ప్రభుత్వం సరిటింగ్ కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆదాయ పంపిణీపై 2026లో నిర్వహించనున్న జాతీయ సర్వేకు సంబంధించి సలహాలు ఇచ్చేందుకు ఒక సాంకేతిక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు 2025 జూన్ 23న ప్రకటించింది. ఈ బృందానికి ఐఎంఎఫ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుర్జిత్ ఎస్ భల్లా నేతృత్వం వహించనున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పనిచేస్తున్న డాక్టర్ శ్రీజిత్ మిశ్రాకు కూడా ఈ బృందంలో సభ్యత్వం లభించింది. స్విస్ ఖాతాల్లో మూడింతలు పెరిగిన భారతీయుల నల్లధనం సైటింగ్ ఎన్నికల సమయంలో నల్లధనాన్ని వెనక్కు తీసుకొచ్చే వాగ్దానం చేసిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ దిశగా మాత్రమే కాకుండా నల్లధనం పెరుగుదలని అడ్డుకోవడంలోనూ పూర్తిగా విఫలమైంది. స్విస్ నేషనల్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2024 నాటికి స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల డిపాజిట్లు సుమారు 3 రెట్లు పెరిగి రూపాయలు 37,718 కోట్లు 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్కు చేరాయి. ఇది 2021 తర్వాత గరిష్ట స్థాయి. స్విస్ బ్యాంక్ డిపాజిట్లలో భారత్ స్థానం 48. సైటింగ్ 2015లో స్విస్ బ్యాంక్ డిపాజిట్లలో భారత్ స్థానం 75గా ఉండగా 2024 నాటికి అది 48వ స్థానానికి చేరింది. అంటే ఎన్డీఏ పాలనలో భారత్ ర్యాంకు 27 స్థానాలు ఎగబాగింది. ఇది మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనం పెరిగిందని చెప్పడానికి స్పష్టం చేస్తుంది. 2028 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని యూకే ట్రేడ్ స్ట్రాటజీ గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ 2025 నివేదికలో బ్రిటన్ వాణిజ్య విభాగం తెలిపింది. విజయవాడలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం సైటింగ్ విజయవాడ మహాత్మాగాంధీ రోడ్లోని స్టాలిన్ సెంట్రల్ భవన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ ప్రారంభించారు. 2024-25లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైటింగ్ విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 1,957.04 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రూపాయలు 4,21,929 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అత్యధికంగా మారిషస్, సింగపూర్ నుంచే సైటింగ్ మన దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా 49% మారిషస్, సింగపూర్ దేశాల నుంచే వస్తున్నాయి. డాలర్ల పరంగా చూస్తే మారిషస్ మొదటి స్థానంలో ఉంటే అదే రూపాయల పరంగా చూస్తే సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా, నెదర్లాండ్స్, జపాన్, బ్రిటన్ నుంచి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. సర్వీస్, కంప్యూటర్స్, ట్రేడింగ్, టెలికమ్యూనికేషన్స్, ఆటోమొబైల్ రంగాల్లోకి అత్యధికంగా పెట్టుబడులు వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024-25లో ఎఫ్డిఐలు కోట్లలో ఆకర్షించిన టాప్ 5 రాష్ట్రాలు సైటింగ్ మహారాష్ట్ర రూపాయలు 1,64,875, కర్ణాటక రూపాయలు 56,030 గుజరాత్ రూపాయలు 51,540, ఢిల్లీ రూపాయలు 47,947, తమిళనాడు రూపాయలు 31,103. వరుసగా మూడోసారి రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ సైటింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊహించిన దానికంటే ఎక్కువగా రెపో రేటును మరోసారి 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాజా కోతతో రెపో రేటు 5.5% దిగొచ్చింది. ద్రవ్య విధాన కమిటీ సమావేశాల అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా 2025 జూన్ 6న వడ్డీ రేట్లపై ప్రకటించారు. ప్రస్తుతం ఫారెక్స్ రిజర్వులు
$691.5 బిలియన్ ఉన్నాయి. దీంతో వచ్చే 11 నెలల వరకు దిగుమతుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. కరెన్సీ నోట్ల ప్రింటింగ్కు రూపాయలు 6,373 కోట్లు ఖర్చు. సైడింగ్ ఆర్బీఐ వార్షిక నివేదికను 2025 మే 29వ తేదీ విడుదల చేసింది. ఈ నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థ స్థితి, భవిష్యత్ సవాళ్లు, కరెన్సీ నోట్ల ముద్రణకు సంబంధించిన కీలక అంశాలను తెలియజేసింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణకు రూపాయలు 6,372.82 కోట్లు ఖర్చు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ వ్యయం 25% అధికం అని నివేదిక స్పష్టం చేసింది. ఇది నోట్ల ముద్రణలో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. మొత్తం కరెన్సీ విలువలో రూపాయలు 500 నోట్ల వాటా అత్యధికంగా 86% ఉంది. అలాగే నోట్ల సంఖ్యాపరంగా చూసినప్పుడు రూపాయల 500 నోట్ల వాటా 40.9%గా ఉందని నివేదిక పేర్కొంది. రూపాయలు 2, రూపాయలు 5, రూపాయలు 2000 నోట్లను కొత్తగా ముద్రించలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ వద్ద 879 మెట్రిక్ టన్నుల బంగారం. సైడింగ్ ఆర్బీఐ 2025 మార్చి 31 నాటికి తమ వద్ద ఉన్న బంగారు నిల్వలు, బ్యాంకింగ్ రంగంలో మోసాలపై కీలక సమాచారాన్ని విడుదల చేసింది. 2025 మార్చి 31 నాటికి ఆర్బీఐ వద్ద మొత్తం 879.58 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ బంగారు నిల్వల విలువ రూపాయలు 4.32 లక్షల కోట్లుగా పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే 57.48 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు పెరిగాయి. 2024 మార్చిలో 822.10 మెట్రిక్ టన్నుల పసిడి మాత్రమే ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నమోదైన బ్యాంక్ మోసాల విలువ రూపాయలు 36.14 కోట్లకు చేరినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 3 రెట్లు అధికం. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపు. సైడింగ్ కేంద్ర ప్రభుత్వం 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పిను పెంచింది. 2025 మే 28న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ సిఫార్సులకు ఆమోదం తెలిపారు. ఖరీఫ్ పంటకు పెరిగిన కనీస మద్దతు ధర క్వింటాకు రూపాయలలో. పంట వరి పెరిగిన ధర 69, ఎంఎస్పి 2,369. పంట వరి గ్రేడ్ ఏ పెరిగిన ధర 69, ఎంఎస్పి 2,389. పంట మినుములు పెరిగిన ధర 400, ఎంఎస్పి 7,400. పంట కందులు పెరిగిన ధర 450, ఎంఎస్పి 8,000. పంట పెసలు పెరిగిన ధర 86, ఎంఎస్పి 8,768. పంట జొన్న హైబ్రిడ్ పెరిగిన ధర 328, ఎంఎస్పి 3,699. పంట జొన్న మర్దిని పెరిగిన ధర 328, ఎంఎస్పి 3,749. పంట మొక్కజొన్న పెరిగిన ధర 175, ఎంఎస్పి 2,400. పంట సజ్జలు పెరిగిన ధర 150, ఎంఎస్పి 2,775. పంట రాగులు పెరిగిన ధర 596, ఎంఎస్పి 4,886. పంట నువ్వులు పెరిగిన ధర 579, ఎంఎస్పి 9,846. వేరుశనగ పెరిగిన ధర 480, ఎంఎస్పి 7,263. సోయాబీన్ పెరిగిన ధర 436, ఎంఎస్పి 5,329. పొద్దుతిరుగుడు పెరిగిన ధర 441, ఎంఎస్పి 7,721. ప్రత్తి మధ్యస్థ పింజ పెరిగిన ధర 589, ఎంఎస్పి 7,710. పత్తి
పొడుగు పింజ పెరిగిన ధర 589, ఎంఎస్పి 8110. సైజర్ సీడ్ పెరిగిన ధర 820, ఎంఎస్పి 9537. బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న భారత్. సైడింగ్ ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తిలో చైనాను అధిగమించి భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 2024 నాటికి భారత్ 14.9 కోట్ల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచింది. అదే సమయంలో చైనా 14.46 కోట్ల టన్నుల ఉత్పత్తిలో రెండో స్థానంలోకి పడిపోయింది. గోధుమల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో కొనసాగుతుంది. దేశ ప్రజలపై తలసరి రుణభారం రూపాయలు 1,32,059. కేంద్రం తీసుకున్న అప్పుల కారణంగా దేశ ప్రజలపై ఈ ఏడాది మార్చి 31 నాటికి తలసరి రూపాయలు 1,32,059 మేర రుణభారం ఉన్నట్లు తేలిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి 2025 జూలై 28న తెలిపారు. భారత్ 4 ఐరోపా దేశాల సమూహం ఈఎఫ్టిఏ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ 2025 జూలై 19న తెలిపారు. అమల్లోకి ఒక రాష్ట్రం ఒక ఆర్బీఐ విధానం. సైడింగ్ దేశంలోని 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను 28కి తగ్గించనున్నారు. 2025 మే 1 నుంచి దేశవ్యాప్తంగా 700 జిల్లాల వ్యాప్తంగా 22,000కు పైగా శాఖలతో 28 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆర్ఆర్బి కార్యకలాపాలు నిర్వహిస్తాయని ఆర్థిక శాఖ తెలిపింది. ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి విధానం అమల్లోకి రావటమే ఇందుకు కారణం. విలీనం కాబోతున్న ఆర్ఆర్బిల్లో ఆంధ్రప్రదేశ్లో 4, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో చేరి 3, ఆంధ్రప్రదేశ్లో 4, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో చేరి 3, బీహార్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లో 2 చొప్పున ఉన్నాయి. భారతదేశ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా. సైడింగ్ గత ఆర్థిక సంవత్సరంలోనూ మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. ఈ పరిణామం సంభవించడం వరుసగా ఇది 4వ ఏడాది. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $131.84 బిలియన్ నమోదైంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 2023-24లో $77.52 బిలియన్ కాగా గత ఏడాది 11.6% పెరిగి $86.57 బిలియన్ చేరాయి. దిగుమతులు $42.2 బిలియన్ నుంచి 7.44% పెరిగి $45.33 బిలియన్ చేరాయి. దీంతో వాణిజ్య మిగులు $35.32 బిలియన్ నుంచి $41.18 బిలియన్ పెరిగింది. 2024-25లో భారత్కు అతిపెద్ద రెండో వాణిజ్య భాగస్వామిగా చైనా నిలిచింది. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం $118.4 బిలియన్ నుంచి $127.7 బిలియన్ చేరింది. 2024-25లో $820 బిలియన్ ఎగుమతులు. సైడింగ్ దేశ వస్తు సేవల ఎగుమతులు 2024-25లో $820 బిలియన్ అధిగమించాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ 2025 ఏప్రిల్ 9న వెల్లడించింది. 2023-24 ఎగుమతులు $778 బిలియన్ పోలిస్తే ఇవి 6% అధికం. కేంద్ర ప్రభుత్వ అంతర్గత అప్పు. సైడింగ్ 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అంతర్గత అప్పులు $200.16 లక్షల కోట్లకు, విదేశీ రుణాలు $8.92 లక్షల కోట్లకు చేరనున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి 2025 ఫిబ్రవరి 10న లోక్సభలో తెలిపారు. జీఎస్టీ ఆదాయ విశ్లేషణపై కమిటీ. సైడింగ్ జీఎస్టీ ఆదాయ విశ్లేషణపై ఏర్పాటైన మంత్రుల బృందాన్ని జీఓఎం జీఎస్టీ మండలి పునర్వ్యవస్థీకరించింది. జీఎస్టీ వసూళ్లకు సంబంధించి విధానపరమైన జోక్యం అవసరమైనప్పుడు జీఓఎం సూచనలు చేస్తుంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని ఈ మంత్రుల బృందంలో మొత్తం 9 మంది సభ్యులు. మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ, పయ్యావుల కేశవ్ ఆంధ్రప్రదేశ్, సామ్రాట్ చౌదరి బీహార్, ఓపీ చౌదరి ఛత్తీస్గఢ్, కనుభాయ్ దేశాయ్ గుజరాత్, అజిత్ పవార్ మహారాష్ట్ర,
హర్పల్ సింగ్ చీమా పంజాబ్, దంగం తెన్నెరసు తమిళనాడు ఉండనున్నారు. ఈక్వల్ వన్ మనీ అడ్వైజరీ బోర్డుకు చైర్మన్గా జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ సైడింగ్. డేటా షేరింగ్ ప్లాట్ఫామ్ ఈక్వల్ ఆర్బీఐ ఎన్బిఎఫ్సిఏఏ లైసెన్స్ ఉన్న వన్ మనీలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డుకు జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ చైర్మన్గా వ్యవహరించనున్నారు. డేటా మార్పిడి నిబంధనలను నిక్కచ్చిగా పాటించడం, డిజిటల్ ప్రపంచంలో నైతిక విలువలకు పట్టం కట్టడం తదితర అంశాల్లో అడ్వైజరీ బోర్డు మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఈ బోర్డు సేవలను 2 సంస్థలు వినియోగించుకుంటాయి. $1.98 బిలియన్ పెరిగిన భారత్ ఫారెక్స్ నిల్వలు సైడింగ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం దేశ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫారెక్స్ నిల్వలు 2025 ఏప్రిల్ 25వ తేదీ నాటికి $688.13 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయి. ఎస్ఎస్ఈ మార్కెట్ విలువ $410.87 లక్షల కోట్లు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన 2720 కంపెనీల మార్కెట్ విలువ 2025 మార్చి 31 నాటికి $110.87 లక్షల కోట్లకు చేరింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో సైడింగ్. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక ప్రకారం 1 యుఎస్ఏ, 2 చైనా, 3 జర్మనీ, 4 భారత్, 5 జపాన్. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు కంపెనీ జేఎస్డబ్ల్యూ స్టీల్ సైడింగ్. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు కంపెనీగా సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ స్టీల్ నిలిచింది. 2025 మార్చి 25వ తేదీ నాటికి కంపెనీ యొక్క మార్కెట్ విలువ $2,59,670 కోట్లు, సుమారు $30.5 బిలియన్ చేరింది. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మోర్గన్ స్టాన్లీ అంచనా సైడింగ్. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2028 నాటికి అవతరిస్తుందని మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది. ప్రస్తుతం భారత్ 2023 నాటికి $3.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2026 నాటికి ఇది $4.7 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. 2028 నాటికి $5.7 ట్రిలియన్ తో జర్మనీని అధిగమించి 3వ స్థానానికి చేరుకుంటుందని భావిస్తుంది. $5 ట్రిలియన్ భారత ఆర్థిక వ్యవస్థ మోదీ సైడింగ్. భారతదేశ ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ $435.17 లక్షల కోట్లు చేరుకోవడం ఇక ఎంతో దూరంలో లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ 2024 నుంచి 2025 దాకా భారతదేశ ఆర్థిక వ్యవస్థ 66% వృద్ధి చెందిందని, ప్రస్తుతం $3.8 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్నట్టు హర్షం వ్యక్తం చేశారు.